ట్రంప్ అంటే సంచలనం, ట్రంప్ అంటే కలకలం, ట్రంప్ అంటే డేరింగ్ డాషింగ్, ఇలా చాలా చెప్పుకోవచ్చు. అందుకే ఇప్పుడు ప్రపంచమంతా అమెరికా వైపు చూస్తోంది, డొనాల్డ్ ట్రంప్ వైపు చూస్తోంది. వచ్చే 4 ఏళ్ల పాటు ఓవల్ ఆఫీస్లో ట్రంప్ తీసుకోబోయే నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రకంపనలు సృష్టించనున్నాయో అన్న ఆసక్తి అలజడి ప్రపంచ దేశాలన్నింటికీ పట్టుకుంది. అసలే అమెరికా, ఆ పైన అతడు డొనాల్డ్ ట్రంప్ ఒక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో వరల్డ్ మీద ఎంత ప్రభావం చూపించగలరో తొలిసారి అధ్యక్షుడిగా వ్యవహరించినప్పుడే ట్రంప్ రుచి చూపించారు. ఇప్పుడు అంతకు మించి అంటున్నారు. అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన వారందరిలో ట్రంప్ స్టైల్ పక్కా డిఫరెంట్. కేవలం అధ్యక్షుడిగా మాత్రమే కాదు, బాల్యం నుండి మనోడి రూటే సపరేటు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. డొనాల్డ్ ట్రంప్ జీవితాన్ని ఒకసారి తరచి చూస్తే ఒకదానికి మరొకటి సంబంధం లేని భిన్నమైన కోణాలు బలంగా తమ ఉనికిని చాటుకుంటాయి. ట్రంప్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. అనేక రకాల వ్యాపారాలు తలమునకరైపోతే మరేం చేయడానికి సమయం ఉండదు కదా. కానీ అటు బిజినెస్లో దూసుకుపోతూనే ఇటు రాసలీలల్లో మెరుపులు మెరిపించడం ట్రంప్కు మాత్రమే సాధ్యం. మూర్ఖంగా ఆలోచించడం మాత్రమే కాదు, ఆ మూర్ఖత్వాన్ని బయట పెట్టడానికి కూడా ఎప్పుడూ వెనకాడరు. అదే సమయంలో నిర్ణయాల్లో ఆయన చూపించే ఖచ్చితత్వం అప్పటిదాకా ట్రంప్ మీద ఉన్న నెగిటివ్ అభిప్రాయాన్ని చెరిపేస్తుంది. వ్యాపారమైన, రాజకీయమైన, పరిపాలన అయినా సరే ముక్కుసూటితనాన్ని, అంతులేని ఆత్మవిశ్వాసాన్ని ఒకేసారి ప్రదర్శిస్తూ సాగిపోవడం ట్రంప్ ప్రత్యేకత. అందుకే ట్రంప్ అనగానే లెక్కలేనన్ని వివాదాలు గుర్తుకొస్తాయి, లెక్కకు మించిన విజయాలు పలకరిస్తాయి. ఇంత విభిన్నమైన వ్యక్తిత్వానికి పునాదులు వేసింది ఆయన బాల్యమే. డొనాల్డ్ ట్రంప్ అంటే సంచలనం, ట్రంప్ అంటే టెంపరితనం, ట్రంప్ అంటే ఎక్కడైనా తగ్గేదేలే అనే తెగింపు, ట్రంప్ అంటే వివాదాలు, విజయాలు. వ్యాపారం నుంచి రాజకీయాల వరకు, ప్లే బాయ్ ఇమేజ్ నుంచి పరిపాలన దాకా తన జీవితంలో ఏ కోణాన్ని స్పృశించినా ఇందాక మనం చెప్పుకున్న సంచలనాలు, వివాదాలు, విజయాలు అన్నీ కనిపిస్తాయి. అత్యంత విలక్షణమైన అమెరికా అధ్యక్షుల్లో మొదటి వరుసగా ఉండే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి వైట్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మరో 4 ఏళ్ల పాటు తన నిర్ణయాలతో అమెరికానే కాదు మొత్తం ప్రపంచాన్ని శాసించనున్నారు. అందుకే ఇప్పుడు ప్రపంచమంతా అమెరికా వైపు చూస్తోంది, వైట్ హౌస్ వైపు చూస్తోంది, డొనాల్డ్ ట్రంప్ వైపు చూస్తోంది. అతని తెంపరితనం గురించి, నిర్ణయాల్లో దూకుడు గురించి, ఖచ్చితత్వం గురించి, కోరి తెచ్చుకునే వివాదాల గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటోంది. 78 ఏళ్ల వయసులో ట్రంప్ వ్యక్తిత్వంలో కనిపిస్తోన్న ఇన్ని విభిన్నమైన పార్శ్వాలు, ఆయన జీవితంలో కనిపించే భిన్నమైన కోణాలకు పునాదులు పడింది బాల్యంలోనే. డొనాల్డ్ ట్రంప్ 1946 జూన్ 14న న్యూయార్క్లోని క్వీన్స్ ప్రాంతంలో జన్మించారు. 5 తోబుట్టువుల్లో 4వ వ్యక్తి ట్రంప్. ఆయనకు ఫ్రెడ్ జూనియర్, రాబర్ట్ అనే అన్నదమ్ములు, మేరియన్, ఎలిజబెత్ అనే అక్కలు ఉన్నారు. ట్రంప్ తోబుట్టువుల్లో ప్రస్తుతం ఎలిజబెత్ మాత్రమే బతికున్నారు. ట్రంప్ తండ్రి ఫ్రెడ్, తల్లి మాక్లియడ్. దేశమంతా ఫ్లాగ్ డే జరుపుకుంటోన్న వేళ ఆగర్భ శ్రీమంతుడిగా జన్మించారు ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ బాల్యం 23 గదులున్న పెద్ద భవంతిలో గడిచింది. పిల్లలందరిలో హుషారుగా, చురుగ్గా ఉండే ట్రంప్ చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసంతో పాటుగా తెంపరితనం, జిత్తులమారితనం ప్రదర్శించేవాడు. దీంతో అల్లరి శృతి మించి రౌడీ ట్రంప్ గా ముద్ర వేసుకున్నాడు. తండ్రి ఫ్రెడ్ కమిటీ సభ్యుడిగా, ప్రధాన దాతగా ఉన్న క్యూ ఫారెస్ట్ స్కూల్లో చదువుకోవడంతో ట్రంప్ అల్లరిని టీచర్లు కంట్రోల్ చేయలేకపోయారు. దీంతో ట్రంప్ చేజారిపోతున్నాడని గ్రహించిన తండ్రి ఫ్రెడ్ న్యూయార్క్ మిలిటరీ అకాడమీలో జాయిన్ చేశారు. సైనిక స్కూల్లో కఠిన వాతావరణం, కఠోర శిక్షణ ట్రంప్లో క్రమశిక్షణ పెంచాయి, లీడర్షిప్ క్వాలిటీస్ పెంచాయి. అల్లరి పూర్తిగా తగ్గింది. కానీ ఒకవైపు టీనేజ్, మరోవైపు చేతి నిండా డాలర్స్. అన్నింటికీ మించి 6 అడుగుల 3 అంగుళాల ఎత్తు. ఇంకేముంది, రౌడీ ట్రంప్ కాస్త ప్లే బాయ్ ట్రంప్ గా మారిపోయాడు. అప్పుడు మొదలైన రాసలీలలు ట్రంప్ ని అమెరికా అధ్యక్షుడైన తర్వాత కూడా వదిలిపెట్టలేదు. న్యూయార్క్ శివారు ప్రాంతాల్లో ట్రంప్ తండ్రి ఫ్రెడ్ కు ఒక భవన నిర్మాణ సంస్థ ఉండేది. 1968లో తొలిసారి ట్రంప్ తన కుటుంబ వ్యాపారాల్లో చేరారు. చేరిన కొన్నాళ్లకే ఆయన సొంతంగా వ్యాపారంలో ఎదిగారు. న్యూయార్క్ లోని మాన్హాటన్ వేదికగా ట్రంప్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. అట్లాంటిక్ సిటీ, షికాగో, లాస్ వేగాస్ నుంచి భారత్, తుర్కీ, ఫిలిప్పీన్స్ వరకు అనేక దేశాల్లో ఆయనకు కసినోలు, గోల్ఫ్ కోర్సులు, హోటల్స్, క్లబ్లు, రిసార్ట్లు, షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ విలాసవంతమైన జీవన విధానం న్యూయార్క్ వ్యాపార ప్రపంచంలో ఆయన్ను ప్రత్యేకంగా నిలబెట్టింది.
ట్రంప్ ఆర్గనైజేషన్ అధినేతగా అమెరికా అంతటా 14,000 అపార్ట్మెంట్స్ ని నిర్మించారు. రియల్ ఎస్టేట్ టైకూన్ గా ఎదిగారు. ఇక 1983లో న్యూయార్క్ లో ట్రంప్ నిర్మించిన 58 అంతస్తుల ట్రంప్ టవర్ అయితే ఆయన ఇమేజ్ ని ఆకాశానికి ఎత్తేసింది. ట్రంప్ టవర్ నిర్మాణ స్ఫూర్తితోనే ఆ తర్వాత కాలంలో అనేక స్కై స్క్రేపర్స్ నిర్మించారు. ఇలా చిన్న వయసులోనే అనేక వ్యాపారాల్లో విజయ బావుటా ఎగురవేశారు ట్రంప్. అనేక రంగాల్లో వ్యాపారాలు చేయడమే కాదు, విజయ బావుటా ఎగరవేయడం అంటే సాధారణ విషయం కాదు. బిజినెస్ లో ఇంత బిజీగా ఉంటూనే మరోవైపు మోడల్స్ తో రాసలీలలు కొనసాగించడంలో ట్రంప్ రసికత సాధారణమైందేం కాదు. మోడల్స్ తో ఎఫైర్స్ వరకే ట్రంప్ పరిమితం కాదు. ప్లే బాయ్ మ్యాగజైన్ కవర్ ఫోటోకి ఫోజులివ్వడానికి కూడా ఏమాత్రం వెనకాడలేదు. 1990 మార్చ్ ప్లే బాయ్ సంచిక కవర్ ఫోటోకి ట్రంప్ ఇచ్చిన పోజు దశాబ్దాల తర్వాత ఆయన అమెరికా అధ్యక్షుడైన తర్వాత కూడా ఆయన్ని వెంటాడింది. అలానే నాటి రాసలీలల వ్యవహారాలు ఆయన రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత కూడా ట్రంప్ ని హష్మనీ కేసు రూపంలో వెంటాడుతూనే ఉన్నాయి. ఒకవైపు బిజినెస్లు, మరోవైపు అంతులేని అఫైర్స్. వీటితోనే ట్రంప్ సరిపెట్టుకోలేదు. టీవీ షోస్ లో కూడా ఒక మెరుపు మెరిశారు. ది అప్రెంటిస్ అనే రియాలిటీ గేమ్ షోకి నిర్మాతగా వ్యవహరించిన ట్రంప్ హోస్ట్ గా కూడా తన సత్తా చూపించారు. వినోద ప్రపంచంలో ట్రంప్ ఇమేజ్ ని పెంచడానికి ఈ టీవీ షో ఆయనకు ఉపయోగపడింది. అలానే పాపులర్ షో సాటర్డే నైట్ లైవ్ కి ట్రంప్ 2 సార్లు హోస్ట్ గా వ్యవహరించారు. హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ నిర్వహించే ఫ్రెష్ ప్రిన్స్ ఆఫ్ బెల్ అనే కామెడీ షోలో గెస్ట్ గా ఒకసారి పాల్గొన్న తన పాపులారిటీ పెంచుకోవడానికి ఆ షోని ట్రంప్ పూర్తిగా ఉపయోగించుకున్నారు. టీవీ షోలు మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్న వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ WWE షోలో కూడా ట్రంప్ ఒకసారి పాల్గొన్నారు. తనదైన స్టైల్లో మెరుపులు మెరిపించారు. అల్లరి ట్రంప్ లవర్ బాయ్ అయ్యాడు. లవర్ బాయ్ బిజినెస్ మ్యాన్ అయ్యారు. బిజినెస్ టైకూన్ గా ఎదిగే క్రమంలో ప్లే బాయ్ ఇమేజ్ ని సాధించి సకల కళావల్లభుడు అనిపించుకున్నాడు. ఇటు వ్యాపారాలు, అటు ప్రియురాళ్లు. ఇలా సాగిపోతున్న ట్రంప్ జీవితం రాజకీయం అనే మరో కీలక మలుపుని తీసుకోవడానికి జరిగిన ఆలస్యానికి కారణం ట్రంపే. 80వ దశకం చివర్లోనే పొలిటికల్ ఎంట్రీకి వెల్కమ్ సాంగ్స్ వినిపించినా ట్రంప్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత రాజకీయాల్లో ట్రంప్ సృష్టించిన కలకలం, రేపిన వివాదాలు, తన నిర్ణయాలతో ప్రపంచ దేశాలపై చూపిన ప్రభావం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. ప్లే బాయ్ లా ఉండాలని చాలా మందికి ఉంటుంది. కానీ ప్లే బాయ్ అనిపించుకోవడానికి మాత్రం వారిలో మెజారిటీ ఇష్టపడరు. ట్రంప్ మాత్రం ప్లే బాయ్ అనిపించుకోవడం ఏంటి? ఏకంగా ప్లే బాయ్ మ్యాగజైన్ కవర్ ఫోటోకే పోజ్ ఇచ్చేశారు. గతం గతహ అని వదిలేయలేదు. రాజకీయాల్లోకి వచ్చాక తన గతాన్ని చూపిస్తూ విమర్శించే ఛాన్స్ ప్రత్యర్థులకు ఇవ్వకుండా తన కవర్ ఫోటో ఉన్న ప్లే బాయ్ మ్యాగజైన్ చూపిస్తూ ఫోటోలకు పోజులిచ్చారు. తొలిసారి అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన 4 ఏళ్లు ట్రంప్ తీసుకున్న మెజారిటీ నిర్ణయాలు వివాదాస్పద కోణంలోనే తన ఉనికిని చాటుకున్నాయి. నిజానికి చాలామంది అమెరికా అధ్యక్షుల్లా ట్రంప్ యుద్ధాలను రగిలించలేదు, యుద్ధ కాంక్షతో విర్రవీగలేదు. కానీ వారెవరూ ఎదుర్కోని విమర్శలను మాత్రం ఎదుర్కొన్నారు. అందుకు కారణం ఆయన వ్యవహార శైలి. ఈ రకమైన ప్రవర్తనకి ఆయనెప్పుడూ చింతించలేదు. దాన్నే తన ప్లస్ పాయింట్గా మార్చుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ రాజకీయాల్లోకి అకస్మాత్తుగా రాలేదు. అలా వచ్చినట్లు కనిపిస్తుందంతే. వ్యాపారాల్లో అడుగుపెట్టిన నాటి నుంచి ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చిన అంశాలే ఆయన్ను రాజకీయాల వైపుకు చూసేలా చేశాయి. అమెరికా అక్రమ వలసలు, మెక్సికో నుంచి అమెరికాలోకి డ్రగ్స్ స్మగ్లింగ్, అలానే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల్లో కొన్ని అంశాలను ట్రంప్ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు. వాటి పరిష్కారానికి తానే రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని భావించేవారు. నిజానికి 80వ దశకం చివరిలోనే ట్రంప్ పొలిటికల్ ఎంట్రీకి రెడీ అయినట్లుగా సంకేతాలు పంపారు. 1988లో సీనియర్ బుష్ మీద అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పి లాస్ట్ మినిట్ లో డ్రాప్ అయ్యారు. తొలి నుంచి ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి మద్దతుగా ఉండేవారు. దీంతో న్యూయార్క్ గవర్నర్ గా పోటీ చేయమని రిపబ్లికన్ పార్టీ ట్రంప్ ను కోరినా ఆయన అందుకు అంగీకరించలేదు. తన స్థాయికి అమెరికా అధ్యక్ష పదవి ఒక్కటే సరైనదన్న భావనలో తొలి నుంచి ట్రంప్ ఉండేవారు. 2012 ఎన్నికల్లో పోటీకి సిద్ధపడిన ఒసామా బిన్ లాడెన్ ను హతమార్చడంతో ఒబామా ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఓటమిని గ్రహించిన ట్రంప్ 2012 అధ్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండిపోయారు. చివరకు 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సై అన్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న నినాదంతో ఎన్నికల బరిలోకి దిగిన ట్రంప్ హిల్లరీ క్లింటన్ పై ఘన విజయం సాధించారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయం సాధించిన వెంటనే ఆయన్ను
రాసలీలల ఎపిసోడ్ వెంటాడటం మొదలైంది. ప్లేబాయ్ మాజీ మోడల్ కరెన్ మెక్డోగల్ 2006లో తనతో ట్రంప్ ఎఫైర్ కొనసాగించారని ఆరోపించింది. ఆ సమయంలో ట్రంప్ భార్య మెలానియా కొడుకు జన్మనిచ్చిందని తెలిపింది. అలానే 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆ విషయాలు బయటకు పొక్కకుండా ట్రంప్ డబ్బుతో ఒప్పందం చేసుకున్నారని తెలిపింది. అదే సమయంలో ట్రంప్ అనేక మంది మోడల్స్ తో సన్నిహితంగా ఉన్న వీడియోస్, ఫొటోస్ ను సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే ట్రంప్ ఈ ఎపిసోడ్ ని ఏమాత్రం కేర్ చేయలేదు. ఇక పాలనా విషయానికి వస్తే ట్రంప్ విదేశీ నేతలతో తరచూ బహిరంగంగానే విభేదిస్తూ వచ్చారు. అలానే గ్లోబల్ వార్మింగ్, వాతావరణంలో మార్పులకు వ్యతిరేకంగా పోరాడుతూ 195 దేశాలు ప్యారిస్ ఒప్పందానికి జై కొట్టాయి. అయితే ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత ప్యారిస్ ఒప్పందం నుంచి అమెరికా నిష్క్రమిస్తున్నట్లుగా ప్రకటించారు. ఇది పెద్ద కలకలమే రేపింది. అలానే చైనాతో వాణిజ్య యుద్ధాన్ని కూడా ట్రంప్ ప్రారంభించారు. అమెరికాలో ఉగ్రవాదానికి చెక్ పెట్టడానికి 7 ముస్లిం దేశాల పౌరులు అమెరికాలో అడుగు పెట్టడాన్ని బ్యాన్ చేస్తున్నట్లుగా ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పెద్ద దుమారమే రేపింది. అలానే మెక్సికో వాల్ నిర్మించే విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా ట్రంప్ ఖాతరు చేయలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే 4 ఏళ్ల పదవీ కాలంలో ట్రంప్ కేంద్రంగా నడిచిన వివాదాలు అన్నీ ఇన్ని కావు. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేసినా గెలుపు దక్కలేదు. కరోనా మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయారని పదవీ కాలం చివరిలో ట్రంప్ తీవ్ర విమర్శలకు గురయ్యారు. ట్రంప్ కు కూడా కరోనా సోకటంతో ఎన్నికల ప్రచారానికి కూడా బ్రేక్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో బైడెన్ చేతిలో ట్రంప్ ఓటమి పాలయ్యారు. 2020 అధ్యక్ష ఎన్నికల్లో తన ఓటమిని ట్రంప్ ఒప్పుకోలేదు. అదే సమయంలో 2021 జనవరి 6న ట్రంప్ మద్దతుదారులు కాంగ్రెస్ సమావేశ మందిరమైన క్యాపిటల్ హిల్ పై దాడి చేశారు, అల్లర్లు సృష్టించారు. ఈ ఘటనలో 4 ప్రాణాలను కోల్పోయారు. క్యాపిటల్ హిల్ వైపు ర్యాలీ చేయాలని స్వయంగా తన మద్దతుదారులకు ట్రంప్ పిలుపునివ్వటంతో ఓటమి పాలైన తర్వాత కూడా ట్రంప్ కేంద్రంగా వివాదాలు కొనసాగాయి. వ్యాపారాలు, రాజకీయాలు, పరిపాలన, రాసలీలల కేంద్రంగానే కాదు, వివాహాల కేంద్రంగానూ ట్రంప్ అందరి అటెన్షన్ ను గెయిన్ చేశారు. ట్రంప్ మొత్తం 3 సార్లు పెళ్లి చేసుకున్నారు. ఆయనకు 5 పిల్లలు. 1977లో ఇవానా జెల్నికోవాను వివాహమాడారు. ట్రంప్ కు మొదటి భార్య ఇవానాతో 3 పిల్లలున్నారు. డొనాల్డ్ జూనియర్, ఇవాంకా, ఎరిక్ వారి సంతానం. ట్రంప్ రెండో భార్య పేరు మార్లా మాపుల్స్. వారికి ఒక కూతురు పేరు టిఫనీ. ట్రంప్ తన మూడో భార్య మెలానియా క్నౌస్ ను 2005లో పెళ్లి చేసుకున్నారు. మెలానియాతో వివాహం అయ్యే నాటికి ట్రంప్ వయస్సు 59 ఏళ్లు, మెలానియా వయస్సు 35 ఏళ్లు. అమెరికా సమాజంలో వివాహం, విడాకులు చాలా చిన్న విషయం. అయితే ట్రంప్ ఇటు పెళ్లిళ్లతో పాటు మోడల్స్ తో తన అఫైర్స్ ను కూడా కొనసాగించడం చుట్టూ అనేక విమర్శలొచ్చాయి. 4 ఏళ్లు ప్రెసిడెంట్ ట్రంప్ సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు. ఆ తర్వాత జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆపై మళ్ళీ అధ్యక్ష ఎన్నికల సమరానికి సై అన్నారు. బాబోయ్ ట్రంపా అన్న వైబ్రేషన్స్ మధ్యే ఎన్నికల సమరానికి సై అన్నారు. ఒకవైపు నెగిటివిటీ, మరొక వైపు హష్ మనీ కేసులో దోషిగా తేల్చేసిన కోర్టు, ఇంకోవైపు సడన్ గా సీన్లోకి వచ్చి ఎలక్షన్ వార్ని టఫ్ ఫైట్ గా మార్చేసిన కమలా హారిస్. ఇంత ఒత్తిడిలో కూడా తన టెంపరితనాన్ని ట్రంప్ దాచుకోలేదు. ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. ప్రత్యర్థులకు చుక్కలు చూపించే వ్యూహ రచనలో వెనుకబడలేదు. వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నమూ చేయలేదు. నేనింతే అన్న స్టైల్లో చెలరేగిపోయారు. చివరకు కనీ విని ఎరుగని రీతిలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా విజయం సాధించిన ట్రంప్ ఆ గెలుపునంత తేలిగ్గా అందుకోలేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ వర్సెస్ బైడెన్ ఎపిసోడ్లో ఆద్యంతం ట్రంప్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. బైడెన్ ఏ దశలోనూ ట్రంప్ తో ఢీ అంటే ఢీ అనే తరహాలో ఎన్నికల ప్రచార పర్వాన్ని హోరెత్తించలేకపోయారు. దీంతో తొలి నుంచి ట్రంపే విజయం సాధిస్తారన్న భావన పెరుగుతూ వచ్చింది. అదే సమయంలో అసలు బైడెన్ పోటీ నుంచి తప్పించి మరో అభ్యర్థిని బరిలోకి దింపాలా అన్న చర్చ ఎప్పుడో డెమోక్రటిక్ పార్టీలో జరిగింది. దీనంతటికీ కారణం బైడెన్ తడబాటు. వృద్ధాప్య, అనారోగ్య సమస్యల రీత్యా బైడెన్ చురుగ్గా వ్యవహరించలేకపోవటమే. అమెరికా అధ్యక్షుడిగా సమర్థవంతమైన పాలనను అందించడం సంగతి తర్వాత ప్రపంచంలోనే అత్యంత టఫ్ జాబ్ గా పేర్కొనే అమెరికా అధ్యక్ష పదవికి న్యాయం చేయగలనన్న ధీమాని బైడెన్ బలంగా వ్యక్తం చేయలేకపోయారు. ట్రంప్ కనిపిస్తున్నంత చురుగ్గా బైడెన్ ఎప్పుడూ కనిపించలేదు. అదే సమయంలో పెన్సిల్వేనియా ఎన్నికల ర్యాలీలో ట్రంప్ మీద హత్యాయత్నంతో అధ్యక్ష ఎన్నికల్లో కీలక మలుపు చోటు చేసుకుంది. సర్వేల్లో ట్రంప్ ఆధిపత్యం అమాంతం పెరిగిపోయింది. ఇక ట్రంప్ విజయం పక్కా అనుకుంటున్న తరుణంలో ట్విస్టుల పర్వం మొదలైంది.
తాను అధ్యక్ష ఎన్నికల రేస్ నుంచి తప్పుకుంటున్నట్లుగా బైడెన్ ప్రకటించడంతో సీన్లోకి కమలా హ్యారిస్ వచ్చేశారు. ఆఖరి నిమిషంలో ఎంట్రీ ఇచ్చిన కమలా హ్యారిస్ ట్రంప్ ని ఢీకొట్టగలరా అని అంతా భావిస్తున్న వేళ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ చాలా వేగంగా అమెరికా అధ్యక్ష రేసులో దూసుకుపోయారు కమలా హ్యారిస్. దీంతో అప్పటిదాకా వార్ వన్ సైడ్ అన్నట్లుగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉత్కంఠ పర్వానికి తెరలిచ్చింది. విజయం చాలా తేలికని భావించిన ట్రంప్ టీం ని కమలా హ్యారిస్ దూకుడు కంగారు పెట్టింది. అదే సమయంలో ట్రంప్ కు మరో కష్టం వచ్చి పడింది. హ్యాష్ మనీ కేసులో ట్రంప్ ని దోషిగా తేల్చింది మాన్హట్టన్ కోర్ట్. అంటే ట్రంప్ ని మరోసారి ఆయన రాసలీలల ఎపిసోడ్ వెంటాడిందన్నమాట. శృంగార తార స్టార్మీ డానియల్స్ తో ట్రంప్ గతంలో ఏకాంతంగా గడిపారనే ఆరోపణలు ఉన్నాయి. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో దీనిపై ఆమె నోరు విప్పకుండా ఉండేందుకు ట్రంప్ తన న్యాయవాది ద్వారా ఆమెకు $1.30 లక్షల హ్యాష్ మనీని ఇప్పించారన్నది ఆరోపణ. ప్రచార కార్యక్రమాల కోసం అందిన విరాళాల నుంచి ఆ మొత్తాన్ని ఖర్చు చేశారని, అందుకోసం రికార్డులన్నింటినీ తారుమారు చేశారన్నది ప్రధాన అభియోగం. ఇలా మొత్తం 34 అంశాల్లో ఆయనపై నేరారోపణలు నమోదయ్యాయి. 6 వారాల విచారణ అనంతరం ట్రంప్ పై మోపిన అభియోగాలన్నీ నిజమేనని 12 మంది జడ్జిలతో కూడిన ధర్మాసనం ఏకాభిప్రాయంతో తీర్పును వెలువరించింది. ట్రంప్ తో ఏకాంతంగా గడిపిన మాట వాస్తవమేనని స్టార్మీ డానియల్స్ స్వయంగా కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఆమెతో సహా మొత్తం 22 మంది సాక్షులను కోర్టు విచారించింది. ఎన్నికలకు ముందు కోర్టు దోషి అని తేల్చడంతో ఓటర్లలో వ్యతిరేకత ఖాయం అన్న ఆందోళన ట్రంప్ టీంలో పెరిగిపోయింది. అదే సమయంలో అటు హ్యారిస్ కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని దూసుకుపోవటం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ట్రంప్ తనదైన దూకుడుతో మొత్తం ఎన్నికల పిక్చర్ ని మార్చేశారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న నినాదాన్ని మరింత బిగ్గరగా వినిపించారు. స్వింగ్ స్టేట్స్ కేంద్రంగా ప్రత్యేక వ్యూహాలకు పదును పెట్టారు. హ్యారిస్ వైట్ హౌస్ లో అడుగు పెడితే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేరని, డెమోక్రాట్స్ ఆమెను నియంత్రిస్తారని, ప్రభావితం చేస్తారన్న వాదనను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ట్రంప్ వివాదాలు, రాసలీలలు, ఆయనపై ఆరోపణలు, ఇలా వీటన్నింటి లక్ష్యంగా హ్యారిస్ ముందుకు వెళితే ట్రంప్ మాత్రం తాను గెలిస్తే అమెరికాకి ఏం చేస్తానో వివరించడం మీద, హ్యారిస్ గెలిచినా ఏం చేయలేదన్న వాదనను ప్రజల్లోకి తీసుకువెళ్లటం మీద దృష్టి పెట్టారు. అదే సమయంలో తనదైన రీతిలో వివాదాలకు తెరతీశారు. హ్యారిస్ మీద జాత్యహంకార వ్యాఖ్యలు చేయటం, ఆమెను కించపరిచే రీతిలో తమ సోషల్ మీడియా టీమ్స్ తో ప్రచారం చేయించడంలో అస్సలు వెనకాడలేదు. చివరకు అంతా నువ్వా నేనా అన్నట్లుగా ఎన్నికల సమరం సాగిద్దని భావిస్తే వార్ వన్ సైడే అని ఫలితాలు తేల్చేశాయి. స్వింగ్ స్టేట్స్ అన్నింటినీ క్లీన్ స్వీప్ చేసిన ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల చరిత్రలోనూ కొన్ని రికార్డులు సృష్టించారు. వ్యాపారమైనా, అఫైర్స్ అయినా, పాలిటిక్స్ అయినా, పాలన అయినా ట్రంప్ ఏం చేసినా సరే అక్కడ సంచలనాలు ఉంటాయి, వివాదాలు ఉంటాయి, విమర్శలు ఉంటాయి. అదే సమయంలో చరిత్ర సృష్టించే నిర్ణయాలు ఉంటాయి, అఖండ విజయాలు ఉంటాయి. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తానని ట్రంప్ ఇప్పటికే స్పష్టత ఇచ్చేశారు. హ్యాష్ మనీ కేసులో ట్రంప్ ను దోషిగా గుర్తించిన న్యూయార్క్ కోర్టు ఆయనకు ఎలాంటి శిక్ష, జరిమానా వేయకుండా బేషరతుగా విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించింది. దోషిగా నిర్ధారణ అయిన తొలి అమెరికా అధ్యక్షుడిగా కూడా ట్రంప్ చరిత్రను సృష్టించారు. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి.